బోండా ఉమాపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ముద్రగడ సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంతో పాటుగా ముద్రగడపై ఉమా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బోండా ఉమాకి అధిష్టానం షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. ఉమా వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని నిమ్మల పల్లాకి సూచన చేశారు. ఉమా మాటల ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని పల్లా నిమ్మలకి ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ సంతాప సభలో ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు బోండా ఉమా అండ్ అంబటి రాంబాబు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ముద్రగడ కారణం అంటున్నారు బోండా ఉమా. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరారు అధిష్టానం. ఇక షోకాజ్ నోటీసుల పైన బోండా ఉమా కూడా స్పందించారు. నేనేమి వైసీపీ సభకు వెళ్ళలేదంటూ బోండా ఉమా అంటున్నారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకు వెళ్ళాను. అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించా. జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వచ్చారు. వాళ్ళని కూడా వివరణ అడుగుతారా? నేను పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదు అంటూ బోండా ఉమా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ సంతాప సభలో బోండా ఉమా ఏం మాట్లాడారో చూద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ విజువల్లో చూడొచ్చు అంబటి రాంబాబు అండ్ బోండా ఉమా ఎంత ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుతున్నటువంటి ఈ విజువల్ చూస్తున్నాం. ఒకసారి బోండా ఉమా ఏం మాట్లాడారో చూద్దాం. 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. 2019 రైట్, ఇది బోండా ఉమా మాట్లాడిన మాట. 2019లో మేం అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ముద్రగడ ఉద్యమము. కాపులు ఎటువైపుగా ఉంటే ప్రభుత్వాలు అటువైపుగానే వస్తాయనేది ఆయన చెప్తున్నమాట. అయితే ఇప్పుడు ఈ మాట అండ్ అంబటి రాంబాబుతో వాళ్ళ యొక్క కలయిక, మాట్లాడుకోవడాలు, పలకరించుకోవడాలు ఇవన్నీ కూడా టీడీపీ అధిష్టానాన్ని ఒకసారిగా షాక్ గురి చేసి అందుకే అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రి నిమ్మలకి అండ్ ఇంకోవైపు పల్లాకి, ఇద్దరికి కూడా రాష్ట్ర అధ్యక్షుడికి ఆ తర్వాత మంత్రికి ఇద్దరికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఏమన్నారో ఆయన వివరణ ఏంటో తీసుకోండి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తే బోండా ఉమా కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు. సో నేను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదు, నేను ఒక జనసేన పార్టీకి సంబంధించిన మాజీ నేత, అక్కడ ఈ సంతాప సభ కార్యక్రమాన్ని పెడితే హాజరయ్యాను. జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు కూడా జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా హాజరయ్యారు. మరి వాళ్ళకు కూడా వివరణ అడుగుతారా అనే రకంగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, బోండా ఉమా మాట్లాడిన మాటల్లో అధిష్టానానికి బాధించిన విషయం ఏంటి? అంటే 2019లో ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం అనేటువంటి అంశం, ఆ వ్యాఖ్యలు బాధించాయా, లేదు అంబటి రాంబాబుతో కలవడం, ఆయనతో మాట్లాడడం బాధించింది అనుకోవాలా? సో అధిష్టానం యొక్క అబ్జెక్షన్ ఏంటి? డెఫినెట్ గా ఈ ఇటీవల కాలంలో వరుసగా 2 ఇష్యూస్ లో బోండా ఉమా మాట్లాడిన వ్యాఖ్యలు కొంత అధిష్టానానికి దెబ్బతీసినట్టు. అంటే ఇటీవల కాలంలో ఆయన ఒక బహిరంగ మీటింగ్ లో కూడా అసలు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నేతలు లేదు వైసీపీలో ఉన్న వాళ్ళని ఈ రోజు 5 మంది దాకా మంత్రి పదవులు ఇచ్చారు అనేది ఆయన మాట్లాడిన పరిస్థితి. మొదటగా అక్కడ చాలా బహిరంగ సభలోనే చాలా సీరియస్ గా పార్టీకి కష్టకాలంలో లేదు పార్టీని ఇంత దూరంగా తీసుకురావడం, తిరిగి గెలిపించడంలో కీలక భూమి వహించిన మాలాంటి వ్యక్తులు. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బోండా ఉమా మీద జరిగిన దాడి, పల్నాడుకి వెళ్తున్నప్పుడు అతను ఆ కారులో వెనుకన్న తర్వాత బోండా ఉమా ఉన్న కారు మీద అక్కడ నాయకులు చేసిన దాడి, పెద్ద రాడ్లతో దాడి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసి ఇప్పుడు వైసీపీలో నుంచి వచ్చిన నేతలకి మంత్రి పదవులు ఇస్తారా అంటే దాంట్లో ఆనం రామనారాయణ రెడ్డి, సుభాష్, తర్వాత సవిత, మండలపల్లి, తర్వాత ఐఎన్టీఆర్ మినిస్టర్, ఇట్లా పేర్లు అందరూ కూడా
మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పుడే కొంత పార్టీ లైన్ నుంచి కొంత ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొన్న జరిగిన ఈ ముద్రగడ్డ సంతాప సభ, దాసరి రాము ఏర్పాటు చేసిన సభలో, దాసరి రాము చేసిన సభలో ఆ రోజు అంబటి రాంబాబు తర్వాత బోండా ఉమా రావడం, వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం, తర్వాత ఒకే స్టేజ్ పంచుకున్న తర్వాత అక్కడ 2019లో ఓడిపోవడానికి ముద్రగడ్డే ప్రధానం. ముద్రగడ్డ కాపులు ఎవరు సైడ్ ఉంటే వాళ్ళు అధికారాన్ని తీసుకుని గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అధికారంలో తెచ్చే కాపు నాయకులను పట్టించుకోవట్లేదు అనే ఒక అంశం మీద అట్లా వచ్చేటట్టుగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కొంత మరోసారి పార్టీలు బగ్గుమని. సో దాంతో నిన్న చంద్రబాబు నాయుడు కూడా మన పార్టీ కాని వ్యక్తులతో మీరు వేదికలు పంచుకోవడం మంచిది కాదు అని కూడా ఆయన హింటించారు. మరోవైపు పల్లా శ్రీనివాస్ కి అసలు ఏం జరిగింది, బోండాన్ని పిలిచి మాట్లాడండి, అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు అనేది కూడా పల్లా శ్రీనివాస్ కి చెప్పిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో అసలు బోండా ఉమ్మతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన ఏమి డైరెక్ట్ గా అధికారికంగా ప్రకటించట్లేదు, కానీ ఆఫ్ రికార్డ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన కొన్ని రీజన్స్ అయితే కొంత ఇప్పుడు ఇబ్బందికరంగానే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంది బేసిక్ గా టీడీపీ అధిష్టానం కానీ, అంటే మా పార్టీ అధిష్టానం కానీ వివరణ అడిగితే ఖచ్చితంగా ఇస్తాను. నేనేమి వైసీపీ నిర్వహించిన సభకు వెళ్ళలేదు కదా, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యాను. వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించారని చెబితే అక్కడ మేమేమి అద్దులు దాటలేదు. అలా అయితే జగంపూడి రాజా కూడా ఒక ముద్రగడ సంతాప సభకు నిర్వహించారు. ఆ సభకు జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, వంగవటి రాధా వెళ్ళారు, చాలా మంది ఆడ కూర్చొని మాట్లాడారు, చాలాసేపు ఉన్నారు. మరి వాళ్ళను కూడా ఎవరైనా అడుగుతారా అనేది ఆయన లాజిక్ ఇచ్చారు. ఆయన అంటే సరే నేను మాట్లాడాను నన్ను కాబట్టి మీరు టార్గెట్ చేస్తున్నారు, మరి జ్యోతుల నెహ్రూ వాళ్ళు కూడా వెళ్ళారు కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు ఎవరైనా ఎందుకు అడగట్లేదు అనేది ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్న మాటలు. సో ఏదేమైనా ఈ అంశం మీద కొంత బోండా వ్యవహారం పార్టీకి ఏలో పెద్దలు కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. సేమ్ అయితే బోండా అడిగిన దాంట్లో కూడా ఏం తప్పు కనపట్లేదు. నిజమే కదా, మరి నేను ఒక్కనే కాదు కదా, నేను దాసరి రాము నిర్వహించిన పార్టీకి ఆ సభకు నేను వెళ్ళాను. అట్ ద సేమ్ టైం గతంలో జగంపూడి రాజా వైసీపీ ఎమ్మెల్యే నిర్వహించిన సభకు జ్యోతుల నెహ్రూ వెళ్ళాడు, తర్వాత అక్కడున్న వంగవీటి రాధా వెళ్ళారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలి అనేది చూడాలి. ఇప్పుడు వాస్తవంగా ఆయన ముందు కాళ్లకు బంధాలు వేసినట్టుగానే చూడాలి. జ్యోతుల నెహ్రూని కూడా బలవండి అని ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి. ఈ అంశాన్ని స్మూత్ గా పార్టీ హ్యాండిల్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఈ లోపల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఒక బాంబు అయితే పేల్చాడు. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా అనడం సరికాదు అని ఆయన మాట్లాడిన పరిస్థితి. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఎంటగట్టద్దు, వైఎస్ఆర్ కాపులకు రిజర్వేషన్ ఇస్తామని 2 సార్లు మోసం చేశాడు. 2014 ఎన్నికల్లో ముందు పిఠాపురంలో కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగానే కమిటీ ఏర్పాటు చేశారు. కాపులకు 3,13,000 కోట్ల కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టారు. 5% రిజర్వేషన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. ముద్రగడ దీక్ష సమయంలో ప్రభుత్వం తరఫున వెళ్ళిన బృందంలో నేను కూడా ఉన్నాను. చంద్రబాబు నుంచి మంచి ఉద్దేశంతోనే దీక్ష విరమణ చేసేలా కృషి చేశారు. 4,500 మంది కాపు విద్యార్థులు విదేశీ విద్యా ప్రయోగానికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు అనేది వర్మ బోండాకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. అయితే కాపు ఉద్యమం వల్ల పార్టీ ఓడిపోలేదు, జగన్ అబద్ధపు ఆచరణను నోచుకొని హామీలు ఇచ్చిన కారణంగానే ఒక ఛాన్స్ అధికారంలో జగన్ ఇచ్చారు చెప్తే ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ లేవు అని బోండా ఉమాకి వర్మ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో కొంత టీడీపీలో బోండాకి కౌంటరు
వర్మ ఇవ్వడం, వర్మ ఎందుకు ఇచ్చాడు అనేది ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది. ఏదో ఎవరైనా చెప్పి ఇప్పించారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది. అంటే బోండా వ్యాఖ్యల్లో సీనియర్ మంత్రికి, సీనియర్ ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఆయన గెలిచారు. తర్వాత వరుసగా ఆయన అక్కడ గెలుపు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఆయన ఆశించినట్టు ఉన్నది. ఎవరైనా మంత్రి పదవి ఆశించడంలో తప్పలేదు. కాకపోతే మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాం కదా, చివరి మూమెంట్ లో వచ్చిన మంత్రులకి, కొంతమంది వ్యక్తులకి ఎందుకు మంత్రులు పదవులు ఇచ్చారు అనేది బోండా ఫస్ట్ అసలుకి అజ్యం పోసింది. అక్కడ అజ్యం పోసాడు బోండా. తర్వాత జరిగిన ఈ సభలో కూడా బోండా కొంత క్లియర్ గా ఈ వ్యవహారం మీద మాట్లాడడం వల్ల పార్టీ లైన్ ఎక్కడైనా తప్పు అవుతుందా అనే అంశం మీదనే ముఖ్యమంత్రి కూడా నన్ను క్లియర్ గానే మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాని మీదనే ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కళా శ్రీనివాస్ అని ఎవరన్నా అడిగారు. అయితే పార్టీ ఇప్పుడు శ్రీనివాస్ వివరణ ఇవ్వాలా లేకపోతే ఎవరైనా ఖచ్చితంగా పిలుస్తారా ఏంటి అనే అంశాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా